ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సైతం గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ డ్రోన్ దాడులతో బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలో చాలా ప్రాంతాల్లో సోమవారం పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతూ ఉండటంతో పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయి. బాంబు దాడులు జరిగిన చోట దట్టమైన పొగ కమ్మేసింది. ఇరాన్ దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం జనంలో కనిపిస్తోంది. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇరాన్ దాడులతో దుబాయ్, బహ్రెయిన్ ఏ విధంగా అల్లాడిపోతున్నాయో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. డ్రోన్ దాడులతో ఇరాన్ విరుచుకుపడుతుంది. దోహాలో జన సముదాయం ఉన్న చోట డ్రోన్లు దాడులు చేయడంతో కమ్మేసిన పొగ మీరు చూడొచ్చు. ఇటు బహ్రెయిన్లో కూడా దారి కనిపించిన విధంగా వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఒక్కసారిగా మిసైల్స్ వచ్చి పడడంతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ కమ్మేసిన దృశ్యాలు మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బహ్రెయిన్, దుబాయ్లలో, దోహాలో ఇరాన్ ఈ దాడులు కొనసాగిస్తోంది. తమ దేశంపై జరిపిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాము అని ఇరాన్ అంటోంది. అదే సమయంలో ఐఆర్జీసీ బతికి బట్ట కట్టాలి అంటే మీరు ఆయుధాలు వదిలేయండి అని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. మీ హెచ్చరికలకు మేము భయపడేది లేదు అని ఇరాన్ అంటోంది. అంతేకాదు అమెరికా ఎయిర్ బేస్లకు అవకాశం ఇచ్చిన దేశాలపై కూడా, గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మేము కేవలం మీ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపైనే దాడి చేస్తున్నాము అని చెప్పిన ఇరాన్ అలా కాకుండా గల్ఫ్ దేశాలపై విరుచుకు పడుతోంది. ఆ దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బాంబులతో విరుచుకు పడుతూ ఉండటంతో, మిసైల్స్, డ్రోన్లు వచ్చి పడుతూ ఉండటంతో జనం ఎటు పరుగులు తీయాలో అర్థం కాని పరిస్థితులు గల్ఫ్ దేశాల్లో కనిపిస్తున్నారు. రెండో బాక్స్లో చూడండి, దోహాలో దట్టమైన పొగతో, పెద్ద పెద్ద శబ్దాలతో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లతో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎప్పుడేం జరుగుతుందో, ఎటువైపు నుంచి ఏ బాంబు వచ్చి ఏ ఇంటిపై పడుతుందో, ఏ జన సమూహంపై పడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ జనాలు ఉన్నారు.